సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రామ్ రమేష్ ప్రొడక్షన్స్. మరిన్ని ఇటువంటి ఇంపార్టెంట్ బిట్స్ డైలీ మీరు మిస్ కాకుండా ఉండేందుకు తప్పకుండా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అవ్వండి. ఇక్కడ కనిపిస్తున్న ఎర్రటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ఒకసారి నొక్కేసి పక్కనే ఒక గంట వస్తుంది, దాన్ని గట్టికి కొట్టారనుకోండి మన ఛానల్లో అప్లోడ్ చేసి ఏ లేటెస్ట్ వీడియో అయినా మీ మొబైల్లో నోటిఫికేషన్గా పొందగలుగుతారు. ఇంకా మనం వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈరోజు మార్నింగ్ సెషన్లో జరిగిన కొన్ని ఇంపార్టెంట్ ప్రశ్నలు అయితే ఒక వీడియో అప్లోడ్ చేయడం జరిగింది. ఇంకా మరికొన్ని బిట్లు అయితే మనకు తెలిసినాయి, దాని గురించి కూడా క్లియర్గా ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. తెలిసిన బిట్లకి దాదాపుగా ఆన్సర్లు అయితే ఇవ్వడం జరుగుతుంది. మీకు ఇక్కడ క్వశ్చన్ నెంబర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆ క్వశ్చన్ నెంబర్కి సంబంధించి ఆన్సర్ కానీ మీకు తెలిసినట్లయితే తప్పకుండా మీ ఆన్సర్ అయితే కామెంట్ చేయండి, మిగిలిన వాళ్ళకు కూడా తెలుస్తుంది. ఓకే, మొదటి ప్రశ్న చూసినట్లయితే యోగా అనే పదం దేని నుండి వచ్చింది ఏంటని చెప్పేసి మనకి ప్రశ్న అయితే ఉంది. యోగా అనే పదం దేని నుండి వచ్చింది ఏంటి. ఇంకా రెండవ ప్రశ్న చూసినట్లయితే అలీగర్ మహమ్మద్ ఆంగ్లో ఇండియన్ కాలేజీ స్థాపించిన సంవత్సరం ఏంటని చెప్పేసి కూడా మనకు ఒక బిట్ అయితే రావడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, మీకు ఆన్సర్లు వచ్చేసరికి కామెంట్ బాక్స్లో క్లియర్గా అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇంకా మూడో ప్రశ్న వచ్చేసరికి కంటికి సంబంధించిన ప్రాథమిక రంగులు ఏంటని చెప్పేసి కూడా ఒక బిట్ అయితే రావడం జరిగింది. ఇంకా నాలుగో బిట్ చూసినట్లయితే యుఎన్ఓలో భద్రతా మండలి శాశ్వత సభ్య దేశాలని చెప్పేసి ఉంటాయి కదా, ఈ టాపిక్ నుంచి మనకు ఒక బిట్ అయితే రావడం జరిగింది. ఐక్యరాజ్య సమితికి సంబంధించి మనకి ఈ టాపిక్ నుంచి ఒక బిట్ అయితే వస్తుంది, ఖచ్చితంగా ఈ టాపిక్ అయితే చదవండి. ఇంకా ఐదో ప్రశ్న వచ్చేసరికి సెటస్కోప్ కనుగొన్నది ఎవరు ఏంటని చెప్పేసి కూడా మనకి ప్రశ్న అయితే ఉంది. ఇంకా ఆరో ప్రశ్న వచ్చేసరికి గోల్డెన్ త్రీశాల్ రచయిత ఎవరు ఏంటని చెప్పేసి కూడా మనకి ప్రశ్న అయితే ఉంది. ఇంకా ఏడో ప్రశ్న వచ్చేసరికి రాజ్యాంగ పరిషత్ కమిటీ అధ్యక్షుడు ఎవరు ఏంటని చెప్పేసి కూడా మనకి ప్రశ్న అయితే ఉంది. ఇంకా ఎనిమిదో ప్రశ్న చూసినట్లయితే బంగ్లాదేశ్ కరెన్సీ ఏంటని చెప్పేసి కూడా మనకు ఒక ప్రశ్న అయితే ఉంది. ఇక్కడ మనకి కరెన్సీ అనే టాపిక్ నుంచి ఖచ్చితంగా ఒక బిట్ అయితే ఇస్తున్నాడు. ఎట్టి పరిస్థితుల్లో ఈ టాపిక్ అయితే మిస్ కానే. రాజ్యాంగ పరిషత్ కమిటీ అధ్యక్షుడు, ఇక్కడ మనకి ఈ టాపిక్ నుంచి కూడా ఒక బిట్ అయితే రావడం జరుగుతుంది. రాజ్యాంగం, ఈ టాపిక్ను కూడా మిస్ కానివ్వకండి. ప్రపంచ జనాభా దినోత్సవం ఎప్పుడు ఏంటని చెప్పేసి కూడా మనకు ఒక ప్రశ్న అయితే వచ్చింది. జనాభా అనే టాపిక్ నుంచి కూడా ఖచ్చితంగా ఒక బిట్ అయితే వస్తుంది, ఇది కూడా మిస్ కానివ్వకండి. ఇంకా పదో ప్రశ్న చూసినట్లయితే మన దేశంలో పొడవైన తీరరేఖ గల రాష్ట్రం ఏంటని చెప్పేసి కూడా ప్రశ్న అయితే ఉంది. మన దేశంలో పొడవైన తీరరేఖ గల రాష్ట్రం ఏంటి? గుజరాత్. దీని పొడవు వచ్చేసరికి 1054 కిలోమీటర్లు. ఓకే ఫ్రెండ్స్, తీరరేఖలు అదేవిధంగా తీర ప్రాంతాలు, ఈ టాపిక్ నుంచి కూడా మనకి ఒక బిట్ అయితే రావడం జరుగుతుంది. ఇంకా 11వ బిట్ చూసినట్లయితే డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఏ శాఖకు సంబంధించింది ఏంటని చెప్పేసి కూడా మనకు ఒక బిట్ అయితే రావడం జరిగింది. డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఏ శాఖకు సంబంధించింది ఏంటి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు తప్పకుండా ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయండి, వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. ఇంకా 12వ ప్రశ్న చూసినట్లయితే సౌభాగ్య యోజన పథకం దేనికి సంబంధించిందని చెప్పేసి కూడా మనకు ఒక బిట్ అయితే వచ్చినట్లు ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఇంకా 13వ బిట్ చూసినట్లయితే 2017 ఆసియా కప్ విన్నర్ ఎవరు ఏంటని చెప్పేసి కూడా మనకి ఒక బిట్ అయితే రావడం జరిగింది. ఇంకా 14వ ప్రశ్న వచ్చేసరికి బిడ్డ పుట్టినప్పుడు ఇచ్చే వ్యాక్సిన్ ఏంటని చెప్పేసి కూడా ఒక ప్రశ్న అయితే ఉంది. RMSA రాష్ట్ర మాధ్యమిక శిక్షణ అభియాన్, ఈ టాపిక్ నుంచి కూడా ఒక బిట్ అయితే రావడం జరుగుతుంది. ఇంకా 16వ బిట్ వచ్చేసరికి 1854 ఫీజుల చెల్లింపు పద్ధతిని ఏ కమిషన్ వివరిస్తుంది, దీనికి సంబంధించి కూడా ఒక బిట్ అయితే వచ్చినట్లు ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు తెలిసిన ఇంపార్టెంట్ బిట్స్ అయితే ఇవి. మరిన్ని ఇంపార్టెంట్ బిట్స్ మన ఛానల్ ద్వారా మీకు ఎప్పుడు అందుతూనే ఉంటాయి. ఇంకా మన ఫ్రెండ్స్ చాలామంది ఎగ్జామ్ రాస్తూ ఉన్నారు. ఆఫ్టర్నూన్ సెషన్లో జరిగే ఇంపార్టెంట్ బిట్స్ కూడా మీకు మన ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు అందించడం జరుగుతుంది. ఈ వీడియోలు మీరు మిస్ కాకుండా ఉండేందుకు తప్పకుండా ఈ వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది, దాన్ని నొక్కి పక్కనే ఒక గంట వస్తుంది, దాన్ని గట్టికి కొట్టండి. మన ఛానల్లో ఏ వీడియో అప్లోడ్ అయినా వెంటనే మీకు నోటిఫికేషన్గా వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇంకొక ముఖ్యమైన విషయం, ఇప్పటి వరకు ఎవరైతే ఎగ్జామ్ రాసి ఉన్నారో మీ జిల్లాతో పాటుగా మీ మార్కులను కూడా కామెంట్ చేయండి. అసలు ఎవరికి ఎన్ని మార్కులు వస్తున్నాయి అనేది కూడా తెలుసుకునేందుకు కొద్దిగా యూజ్ఫుల్గా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటి వరకు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం విశాఖ 90, అదేవిధంగా అనంతపురం 85, ఈ విధంగా మనకి ఎక్కువ మందికి 60+ మార్కులు వస్తున్నట్లు మనకి ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. మరింత లేటెస్ట్ అప్డేట్ ఇన్ఫర్మేషన్ అది మన ఛానల్ ద్వారా మీకు ఎప్పుడు అందుతూనే ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే అండ్ జై హింద్. Caught in the crossfire.